ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ లిక్కర్ కేసులో రంగంలోకి దిగింది. పీఎంఎల్ఏ చట్టం కింద కేసు దర్యాప్తు చేస్తున్న ఈడీ శర్వాణి డిస్టిలరీస్ డైరెక్టర్ చంద్రారెడ్డికి నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని చంద్రారెడ్డికి నోటీసులు తెలిపారు. ఇప్పటికే సిట్ అధికారుల నుండి పూర్తి సమాచారం సేకరించిన ఈడీ సిట్ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేయడంతో దర్యాప్తు ప్రారంభించాలని ఈడీ చూస్తోంది. అందులో భాగంగానే విచారణను వేగవంతం చేసింది ఈడీ. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ లిక్కర్ కేసులో రంగంలోకి దిగింది. పీఎంఎల్ఏ చట్టం కింద కేసు దర్యాప్తు చేసిన ఈడీ శర్వాణి డిస్టిలరీస్ డైరెక్టర్ చంద్రారెడ్డికి నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని చంద్రారెడ్డికి నోటీసులు తెలిపారు. ఇప్పటికే సిట్ అధికారుల నుండి పూర్తి సమాచారం సేకరించిన ఈడీ సిట్ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేయడంతో దర్యాప్తు ప్రారంభించాలని ఈడీ చూస్తోంది. అందులో భాగంగానే విచారణను వేగవంతం చేసింది ఈడీ. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఏపీ లిక్కర్ కేసులో కొత్తగా చంద్రారెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేయడం జరిగింది. డీటెయిల్స్ ఏంటి? ఏపీ లిక్కర్ కేసు ప్రస్తుతం సిట్టు దర్యాప్తు ప్రాథమిక విచారణ సంబంధించిన ప్రాథమిక ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో తాజాగా ఈడీ కూడా దర్యాప్తుని ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ కేసుకి సంబంధించి కొంత కీలకమైన పరిణామం చోటు చేసుకుని కూడా చెప్పుకోవచ్చు. ఈడీకి సంబంధించి శర్వాణి డిస్టిలరీస్ డైరెక్టర్ చంద్రారెడ్డికి సంబంధించి ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. పీఎంఎల్ఏ చట్టం కింద ప్రస్తుతం ఈడీ అధికారులు చంద్రారెడ్డి పైన కేసు నమోదు చేశారు. ఈ నెల 28న విచారణకి హాజరు కావాలంటూ చంద్రారెడ్డికి నోటీసు ఇచ్చిన పరిస్థితుంది. ఇప్పటికే సిట్ అధికారుల నుంచి కొంత మేర ఈ కేసుకు సంబంధించిన సమాచారం ఈడీ అధికారులు సేకరించారు. దానికి సంబంధించి సిట్ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేయడంతో ఈ ఈడీ అధికారులు కూడా ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించారు. దానిలో భాగంగానే చంద్రారెడ్డిని విచారణకి హాజరు కావాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏవైతే డిస్టిలరీస్ ఉన్నాయో ఆ డిస్టిలరీస్ సంబంధించి కొంతమంది దగ్గర బెదిరించే డిస్టిలరీస్ లాక్కోవడం, అదేవిధంగా ఆ డిస్టిలరీస్ లో నాసి రకమైన మద్యాన్ని తయారు చేయడం, ఇలాంటి అంశాలపైన, అదేవిధంగా నగదుకు సంబంధించిన అంశాలపైన, ట్రాన్స్ఫర్ కి సంబంధించి ఏ రకంగా జరిగాయనే అంశాలపైన ప్రస్తుతం ఈడీ అధికారులు ఫోకస్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే చంద్రారెడ్డికి సంబంధించి ప్రస్తుతం ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. 28న విచారణకి హాజరు కావాలంటూ కూడా నోటీసులు స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఆ రోజు ఖచ్చితంగా ఈడీ అధికారులు ఈ కేసుకు సంబంధించి కొంత కీలకమైన సమాచారం రాబట్టే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే సిట్ అధికారులకి సంబంధించి ఈ కేసు కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కేసులో కొంత కీలకమైన సమాచారాన్ని కూడా సేకరించారు. దాని ఆధారంగానే ప్రస్తుతం అరెస్టులు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు కాబట్టి దానిలో ఉన్న సమాచారం మేరకు అటు ఈడీ అధికారులు కూడా ప్రస్తుతం విచారణని కొనసాగిస్తున్నారు. ఈడీ సిట్కి సంబంధించి అధికారుల దగ్గర నుంచి కూడా కొంతమేర సమాచారం సేకరించారు. దాంతో పాటు ఈడీ అధికారులు కూడా వారికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.